పుట్టుచునే వియత్తెగురబోవకపోయిన నంద్రిలోక సామ్రాట్టువనిన్ ఘటింపక కుమారునిపై తనకింత ప్రేమయున్నట్టుల నిట్లుగా తెలియనయ్యేడింతటి యప్రదుష్యుండనే నిట్టుల నౌదు నప్పిత సమీరణ దేవకున్ నమస్కృతుల్. కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యంలో గరుత్మంతుని గురించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ గరుత్మంతుని కథ ఏమిటో చూద్దాం. గరుత్మంతుని తల్లి వినుత తన పెద్ద కుమారుడు ఇచ్చిన శాపం చేత తన సవతి కద్రువ వద్ద దాసిగా ఉండవలసి వస్తుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా తిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్ళిపోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మారిపోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తర్వాత గరుత్మంతుడిని దూషిస్తుంది. దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది తన తల్లిది దాసిత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి వినుతల దాసిత్వం పోతుందని చెబుతారు. గరుత్మంతుడు అమృతం తీసుకుని వెళ్తుంటే మార్గం మధ్యంలో ఇంద్రుడు కనిపించి, నాయనా గరుత్మంతా, అమృతం నువ్వు తీసుకుని వెళ్ళడం తగదు, అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు ఒక ఒడంబడిక చేసుకుంటారు. గరుత్మంతుడు అమృత కలశం తీసుకుని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకుని పారిపోయేటట్లు గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసిత్వము అతడి తల్లి దాసిత్వము పోతుంది. గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చి విష్ణువు గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు. రామాయణ యుద్ధకాండలో నాగబంధ విమోచన అనే ఘట్టం ఉంది. ఈ భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివసులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గు విడిచి పరుగులు తీసింది. ఆ నాగాస్త్ర బంధాల నుండి తప్పుకోవడం ఎవరి వల్ల కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేశానని చెప్పాడు. భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చొని దుఃఖించసాగారు. కొద్దిగా స్పృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూసి వ్యాకులపడి తన ప్రతిజ్ఞలన్నీ మిచ్చెలయ్యాయని వగచి ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపోమ్మన్నాడు. వారు శక్తివంచన లేకుండా మిత్రకార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. సరతల్పగతులైన రామలక్ష్మణులను చూసి విభీషణుడు హతాశురయ్యాడు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో సరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకుని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడు తన 2 చేతులతోనూ రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు, బలవీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగిలించుకొని గరుడు, మీరు జాగరూకతతో ఉండండి, నేను మీకు స్నేహితుడనేలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామ, నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొందడం తథ్యం అని చెప్పి రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, పుట్టుకతో పైకి ఎగిరేటంత సామర్థ్యం లేనివాడిని, నిన్ను ముల్లోకాలు భుజాలపై మోయగలిగే శక్తి లేని వాడిని, సామాన్య మానవుడిని, ముల్లోకాలను పరిపాలించే సామ్రాట్టువి నీవు. అయినా కూడా నా మీద పిడుగులు కురిపించక నీ పుత్రుడినైన నన్ను కరుణించావు. నాపై నీకింత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయాను. నేనెలా ఇంత అదృష్టాన్ని పొందగలిగాను? భక్తులందరినీ సమానంగా ఆదరించే నా తండ్రి, నీకు నమస్కరింతును అని కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యములో ఆ శ్రీహరి యొక్క దయార్థ హృదయాన్ని కొనియాడారు.